హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులే కొన్ని కేసెస్ని కాంప్రమైజ్ చేసి పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో కానీ తెలియని వాళ్ళ దగ్గర కానీ ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రకరకాల సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని లూప్ హోల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అలా చేసినటువంటి కేసెస్ ఏదైతే పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో అది వాల్యుబులా కాదా, అది చట్టపరంగా చెల్లుతుందా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. చాలా మందికి లీగల్ నాలెడ్జ్ ఉండదు అండ్ ముఖ్యంగా పల్లెటూరులో అయితే అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏదైతే కేసు ఉంటుందో పోలీసులే కాంప్రమైజ్ చేసి పంపించేస్తూ ఉంటారు కోర్టుకు వెళ్లకుండానే. ఇది నిజంగానే చెల్లుతుందా అండి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి రోహన్ గారు. ఎందుకంటే మీరు పబ్లిక్ అవేర్నెస్ కోసం మీరు తీసుకున్న కంటెంట్స్ ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. వెరీ ఒక బాధ్యతగా మీరు తీసుకొని చేస్తున్న కంటెంట్స్ లీగల్ పరంగా ఇది చాలా హెల్ప్ఫుల్. యాక్చువల్గా సొసైటీకి చాలా అవసరం. మన వీడియోలు చూస్తున్న చాలామంది పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంత వాళ్ళకి చాలామందికి వీటి గురించి పెద్ద అవగాహన ఉండదు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే గొడవ అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో అక్కడ ఉండే పోలీస్ అధికారి ఎవరైతే ఉంటారో అతను పోలీస్ ఆఫీసర్, ఎస్హెచ్ఓ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఐ కావచ్చు, ఈ స్థాయి ర్యాంకింగ్లో ఉన్న వాళ్ళు అక్కడ ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఇష్యూని తీసుకొని కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ చేసి పంపిస్తారు. నేను క్లియర్గా చెప్తానండి, కొన్ని పాయింట్స్ క్లియర్గా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 సెగ్మెంట్స్ వస్తాయి. ఎఫ్ఐఆర్ ముందు, ఎఫ్ఐఆర్ తర్వాత అని 2 పార్ట్స్గా డివిజన్ చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి 2 వర్గాలు వచ్చి కొట్లాడుకుంటున్నారు. వర్గాలు వచ్చి ఇది ఇంటి సమస్య కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఒక చీటింగ్ అయినా ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి. అక్కడ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు పిలిచి ఎఫ్ఐఆర్కు ముందు, నేను చెప్పేది ఎఫ్ఐఆర్కి ముందు ఇద్దరిని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయితే అక్కడ ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు, కాంప్రమైజ్ వెళ్ళిపోవచ్చు. ఇది లీగల్ కూడా యాక్సెప్టబులే. ప్రతి కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రైజ్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేసే అధికారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ పోలీస్ స్థాయి అధికారికి కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ నెంబర్ రైజ్ అయిన తర్వాత, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రైజ్ చేశారు, ఇష్యూ జరిగింది, ఇష్యూ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అనేది రైజ్ అయిందో ఇమీడియట్గా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది, ఛార్జ్షీట్ స్టార్ట్ అయిపోతుంది. సో అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ నెంబర్ రైజ్ అయిందంటే దట్ ఇష్యూ ఈజ్ గోయింగ్ టు ద కోర్ట్. సో కోర్ట్ విల్ బి డిసైడెడ్. కోర్టు డిసైడ్ చేయాలి అది వెళ్ళాలా, కాంప్రమైజ్ అవ్వాలనే విషయం. అంతేగాని పోలీస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారం లేదు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత. ఇక్కడ మళ్ళా 2 రకాల అఫెన్సెస్ ఉంటాయి. అంటే కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు. కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకి ఒక ట్రెస్ పాసింగ్, ఒకరి స్థలాన్ని ఇంకొకరు స్వాధీనం చేసుకున్నారు, చిన్న థ్రెట్, లేకపోతే చిన్న దుర్భాషలు ఆడుకుంటారు, మీకు తెలుసు చాలామంది తిట్టుకుంటారు, చిన్న గొడవ జరిగింది, ఇవన్నీ కూడా కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు. అంటే ఏంటి, సర్దుబాటు చేసుకున్నటువంటి అఫెన్సెస్, కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతుంది. అటువంటి విషయంలో ఈవెన్ అప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ ఎఫ్ఐఆర్కి ముందు, అది ముందే ఎఫ్ఐఆర్ ముందు ఉంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడి సెటిల్ చేయొచ్చు. లేదు, అది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, కాంపౌండబుల్ అఫెన్సెస్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఈవెన్ అటువంటి సందర్భంలో కూడా ఇమ్మీడియట్గా కోర్టుకి మనం అప్రోచ్ అయ్యి మేము ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామని చెప్పి కోర్టుకి మనం చెప్పుకోగలిగితే ఇమ్మీడియట్గా కోర్టు ఏం చేస్తుందంటే అదాలత్గా లోక్ అదాలత్కి రిఫర్ చేస్తుంది. లోక్ అదాలత్ నుంచి కేసు అనేది అది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ హత్యా ప్రయత్నం చేయడం, 498A కుటుంబ సమస్య. చాలామంది అనుకుంటారు 498A ఇది కాంపౌండబుల్ అనుకుంటారు. ఇది నాట్ కాంపౌండబుల్, ఇది నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. అంటే ఏంటి, ఇది తీవ్రమైన నేరంగానే కోర్టు పరిగణిస్తుంది. వరకట్న వేధింపులను తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. హత్యా ప్రయత్నం చేయడం, వరకట్న వేధింపులు చేయడం, బెదిరింపులు చేయడం, టార్చర్ చేయడం, పోక్సో చట్టాలు, అదేవిధంగా రేప్, మర్డర్, ఇట్లాంటివన్నీ కూడా నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కిందకు వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ అనేది క్యాన్సిలేషన్ అనేది కుదరదు. ఒకవేళ కుదరాలంటే ఖచ్చితంగా హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. సిఆర్పిసి రూల్ ప్రకారం మనం హైకోర్టులో దీని మీద క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని కోర్టు ముందర రాజీ ప్రయత్నం అవుతుంది తప్పించి పోలీస్ స్టేషన్ ముందర మాత్రం కాంప్రమైజ్ అయ్యే అవకాశం మాత్రం ఉండదు. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. కానీ కొంతమంది పోలీస్ అధికారులు ఈవెన్ 498 అంటే ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఇంటర్ఫేర్ అయిపోయి మేము కాంప్రమైజ్ చేసేస్తాం, కేసు కొట్టేస్తాం అని చెప్తారు. కానీ ఇది నమ్మకండి. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ ఒకసారి 498A నమోదైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అనేది ఆ 498ని క్వాష్ చేసిన పోలీస్ స్టేషన్ బదులు పోలీస్ స్టేషన్ స్థాయిలో దాన్ని కొట్టివేయలేరు. కేవలం హైకోర్టుకి ఎంటర్ అవుతుంది తప్ప దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం క్యాన్సిల్ చేయడానికి కుదరదు. సో ఆ అఫెన్సెస్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాంపౌండబుల్ అఫెన్సా, నాన్ కాంపౌండబుల్ అఫెన్సా, లేకపోతే ఎఫ్ఐఆర్కి ముందా, ఎఫ్ఐఆర్ తర్వాత, ఇలా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప
పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అవ్వడం ఉంది కుదరని పని. అది ఖచ్చితంగా అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి. అడ్వకేట్ త్రూగా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి మాత్రమే దాన్ని మనం క్వాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. రోహన్ గారు, అయితే చాలామంది పోలీసులు అంటే మంచి పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ప్రజలకి ఎవరైతే సేవ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడో కొంతమంది పలు రకాలుగా లంచాలకు లోగుబడో దేనికో అలా చేస్తూ ఉంటారు. ఈ కాంప్రమైజులు కావచ్చు, బెదిరించడాలు కావచ్చు, అపోజిట్ ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎవరైతే బాధితులు ఉంటారో వీళ్ళని బెదిరిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళని మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలండి? తప్పనిసరిగా రోహన్ గారు, దీనికి సంబంధించి ఎవరైనా వేధింపులు గురవుతున్నా, లేదా పోలీస్ స్టేషన్ నుంచి వేధింపులు గురవుతున్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా సమస్యల్లో ఉంటే కింద స్క్రోల్ అవుతుంటే మనని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. కావాల్సినటువంటి సలహా, సంప్రదింపులు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా వివాదం కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.